ఇక ఆపరేషన్ సింధూర్తో సరిహద్దులో భారత భద్రతా బలగాలు సరిహద్దుల్లో శౌర్యాన్ని ప్రదర్శించాయని ప్రధాని మోదీ అన్నారు. త్రివిధ దళాలకి తన అభినందనలు తెలిపారు. పాక్ పీఓకేను వదులుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని మోదీ స్పష్టం చేశారు. మతం పేరు అడిగి మరీ అమాయకులను చంపారని, కుటుంబ సభ్యుల పిల్లల కళ్ళ ఎదురుగానే చంపారని అసహనం వ్యక్తం చేశారు. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, ఇది వేరే పీఓకేని వదులుకోవడం తప్ప వేరే గత్యంతరమే పాక్కి లేదు అంటూ కూడా మోదీ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి పాక్ ఈ విధంగా ఉంటుందా, లేకపోతే సైలెంట్గానే ఉంది, కాకపోతే మరి ఏం జరగబోతోంది అనుకోవచ్చు? ఆపరేషన్ సింధూర్పై జాతిని ఉద్దేశించి భారత ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. కొంచెం క్రితం చాలా కీలక అంశాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, పాక్ దౌత్య నీతి ఏంటి, ద్వంద్వ వైఖరి ఏంటి, పాక్ వ్యవహరిస్తున్న విధానాలు ఏంటి, వీటన్నిటిపై కూడా చాలా క్లియర్ కట్గా స్పష్టంగా సంకేతించారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ త్రివిధ దళాలు ఏదైతే సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి ఏదైతే అటాక్ ఉందో ఆ అటాక్ని అభినందించారు. చాలా శౌర్యాన్ని ప్రదర్శించారు, వీరత్వాన్ని ప్రదర్శించారంటూ వాళ్ళని కొనియాడారు. ఆ తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. పెహల్గాం ఉగ్రదాడితో అమాయకుల్ని, చిన్నపిల్లల్ని, మహిళల ముందు వాళ్ళ కళ్ళ ముందు వారి బొట్టు చెరిపేశారని, అంత దారుణంగా క్రూరత్వాన్ని ప్రదర్శించారని, అందుకే ఆపరేషన్ సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందని చాలా క్లియర్ కట్గా చెప్పారు. పాక్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఉగ్రవాద కేంద్రాలు అంతర్జాతీయ కేంద్రాలుగా మారిపోయే ఉగ్రవాదానికి సంబంధించి ఆ కేంద్రాలని ఫైండ్ అవుట్ చేసి అక్కడికక్కడే వాటిని అన్నింటిని కూడా తుదముట్టించామని, నేలమట్టం చేసామని, ఆల్మోస్ట్ 100కు పైగా కరుడుగట్టిన తీవ్రవాదుల్ని అంతమొందించామని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ వైఖరిని మున్ముందు కూడా ఎండగడతామని, పాకిస్తాన్ తీసుకున్న ప్రతి నిర్ణయంపై కూడా ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానిపై కన్ను ఉంటుందని, దానిపై కన్నేసి అబ్జర్వ్ చేస్తామని, దానికి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తామని కూడా క్లియర్ కట్గా చెప్పడం. అన్నిటికీ మించి చాలా కీలక అంశాలు ఏంటంటే, ఇకపై చర్చలంటూ జరిగితే పీఓకే పైనే జరుగుతాయి చర్చలు, ఉగ్రవాదం మీద జరుగుతాయి. అంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి, అంటే భారత్లో అంతర్భాగంగా ఉన్నటువంటి భూమిని పాకిస్తాన్ ఆక్యుపెంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా కొన్నాళ్ళుగా అది వారి దగ్గర ఉండిపోయింది. అది ఎట్టి పరిస్థితుల్లో అది భారత భూభాగమే, అది ఇవ్వాల్సిన అవసరం అంటూ ఉంటుంది. ఇకపైన చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన ఒక రీజన్, బలమైన రీజన్ అంటే పాకిస్తాన్ నుంచి ఎటువంటి ఉగ్ర చర్యలు కావచ్చు, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేలా వ్యవహరించే విధానం కావచ్చు, ఆ దేశ ఆర్మీ ఉగ్రవాదులతో సాన్నిహితంగా ఉండి పక్క దేశాలపై విషం చిమ్మటం కానీ ఇటువంటి యాక్టివిటీస్ని ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. చర్చలంటూ జరిగాయంటే ఉగ్రవాద నిర్మూలన ఒకటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకటి, ఈ రెండింటి అంశాల మీదే పాకిస్తాన్పై ఉంటుంది. అంతేకాదు పాకిస్తాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా 24/7 సైనిక బలాలు, త్రివిధ దళాలు మొత్తం కూడా సన్నద్ధంగా ఉన్నాయని, భవిష్యత్తులో కూడా వాటిని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతో, పూర్తి ఆయుధ సంపత్తితో, స్వదేశీయ ఆయుధ సంపత్తి, స్వదేశీ టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నాయని భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నివ్వెరపోయిందని, ఈవెన్ ఉగ్రవాదులు కూడా కల్లో కూడా ఊహించినంత విధంగా డ్యామేజ్ చేశామని, పర్టికులర్గా చాలా క్లియర్ కట్గా డ్రోన్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా, జెట్స్ ద్వారా ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్గా తుదముట్టించాం, నేలమట్టం చేసాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్తో సంప్రదింపులు కావచ్చు, లేదంటే చర్చలు కావచ్చు, సత్సంబంధాలని కోట్ చేస్తూ 2-3 వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వాణిజ్యం, ఉగ్రవాదం ఒక చోట ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, రక్తం, నీళ్లు ఒకేసారి కలిసి ప్రవహించవు అనే చాలా స్పష్టమైనటువంటి 2 కోడ్ వాటిని అంటే జనాల్లో బలంగా వెళ్ళేలాగా, ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలాగా కొన్ని కోడ్స్ని చేస్తూ ఆయన చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు పాకిస్తాన్ని. ఇక ముందు కూడా పాకిస్తాన్ నిర్ణయాలపై కావచ్చు, పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ఉగ్రవాదంపై ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. అంతేకాదు అంటే ఉగ్రవాదులను తుదముట్టించడంలో, పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కోవడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని, అది సత్ఫలితాలను ఇచ్చిందని, సైనికులంతా కూడా త్రివిధ దళాలు, బలగాలు అన్ని రకాలు కూడా సరిహద్దు వెంబడి కావచ్చు, అంటే
భూతలం పైన, సముద్ర ఉపరితలం పైన, గగనతలంలో కూడా చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేశారు, మంచి ఫలితాలు రాబట్టారని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక మీదట భారత స్వదేశీ ఆయుధ సంపత్తి తయారీకి కూడా మన దేశం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుందని, అంతగా ఆ విధంగా మనం ఆయుధ సంపత్తి తయారీలో కూడా పురోగమించామని కూడా దేశ ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఓవరాల్గా పాకిస్తాన్ అయితే చాలా క్లీన్గా, చాలా బలంగా, ఇంకొకటి వర్డ్ ఏంటంటే పాకిస్తాన్ బ్రతికి ఉండాలంటే, అంటే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉండాలన్నా, ఆ పాకిస్తాన్ ఒక దేశం అంటూ ఉండాలని నిర్ణయించుకుంటే, వాళ్ళు ఆ దేశ ప్రజలు కానీ లేదంటే ఆ దేశ ప్రభుత్వం, ఆర్మీ నిర్ణయించుకుంటే ఖచ్చితంగా విడనాడాలి, ఉగ్రవాదాన్ని కంప్లీట్గా పూర్తిగా వదిలేయాలి. లేదంటే వేరే దారి లేదు, అంతకుమించిన వేరే దారి లేదు, గత్యంతరం లేదు. పీఓకేని కూడా భారత్లో భూభాగమే కాబట్టి గతంలో దాన్ని లాక్కున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఇవ్వాల్సిందే. అది ఎప్పటికీ భారత భూభాగమే. దీనికి సంబంధించి మాత్రం చర్చలు ఉంటాయి. ఉగ్రవాద నిర్మూలన పైన మాత్రమే ఇక మీదట పాక్తో సంప్రదింపులు జరుపుతామని కూడా చాలా స్పష్టంగా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది. దేశ మహిళల సింధూరాన్ని, అంటే వారి బొట్టుని చెరిపేస్తూ అత్యంత హేయంగా, క్రూరంగా, పేలగా ఉగ్రదాడికి పాల్పడ్డారనే దానికి రీజన్గానే, దానికి ప్రతిస్పందనగానే ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారని, ఇది దేశ ప్రజల ఐక్యతా భావానికి ప్రతిరూపం అని చెప్పడం జరిగింది. అంతేకాదు ఒక దేశ ప్రజలు పూనుకున్న ఒక ప్రతిజ్ఞ అని ఆపరేషన్ సింధూర్ని కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఉగ్రవాదులు అంటే జనరల్గా ఏంటంటే ఉగ్రవాదులు ఏరువేత లక్ష్యంగా భారత్ ఇటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఆ స్థాయిలో ఇంపాక్ట్ ప్రభావం చూపించుదని, ఈవెన్ తీవ్రవాదులు కూడా కల్లో కూడా ఊహించలేదనే ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా అంశాలు పూర్తిగా అంటే ప్రపంచ ఉగ్రవాదానికి ఎక్కడైతే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి బహవల్పూర్, అదేవిధంగా మురీద్ ప్రాంతాలు అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రాలుగా మారాయని, దశాబ్దాల పాటు పాకిస్తాన్లో కొంతమంది తీవ్రవాదులు మారణాయుధాలతో స్వేచ్ఛగా తిరిగారని కూడా కొన్ని పాయింట్స్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. పాక్ ప్రభుత్వ తీరుని, పాక్ ఆర్మీ తీరుని కూడా పూర్తిగా కండెమ్ చేస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది. ఒక వార్నింగ్ అయితే లాస్ట్లో, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద నిర్మూలన విడపోతే, అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోతే పాకిస్తాన్ బతకడం చాలా కష్టమని సూటిగా స్ట్రైట్గా ఒక సందేశం అయితే పాకిస్తాన్కి పంపించారు మమత. రైట్. అదేవిధంగా చూసుకుంటే అంటే ఇప్పుడు జరిగిన దాడులకు సంబంధించి చూసుకుంటే దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు అయితే చనిపోవడం జరిగింది పాక్లో. అయితే మరి ఇప్పుడైనా కనీసం ఉన్న వాళ్ళైనా మంచిగా మారే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ అదే రకంగా చేస్తే ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మోదీ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫస్ట్ నుంచి ఇండియా చెప్పేది కూడా అదే అంశం. ఇప్పుడు ఏదైతే భారత ప్రధాని మోదీ ఒక దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో, మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి ప్రభుత్వాలు వేరైనా సరే పాలకులు చెప్పే మాట, భారతదేశం నుంచి వచ్చిన భారతదేశం వైపు నుంచి పాలకులు చెప్పేది ఒకటే మాట, ఉగ్రవాదాన్ని వీడితేనే మీకంటూ భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. బట్ కోర్స్ గతంలో కొంత సాఫ్ట్ నేచర్లో మేబీ సంప్రదింపుల రూపంలో జరిగి ఉండేది. బట్ ఈసారి మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, లేదంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఈ విధంగా రకరకాల మోటివ్లో లాస్ట్ 10 years నుంచి అయితే కొంత బలంగానే పాకిస్తాన్కి బదులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని రిజల్ట్ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సైనిక పరంగా పాకిస్తాన్ ఎదుర్కోవడంలో గత 10 సంవత్సరాలుగా అయితే కొంత ఖచ్చితంగా అఫ్కోర్స్ కొన్ని పహల్గామ్ ఉగ్రదాడి కావచ్చు, పుల్వామా కావచ్చు, లేదంటే ఉరీలో జరిగినటువంటి ఉగ్రవాద అటాక్ కావచ్చు, ఈ విధంగా కొన్ని అటాక్స్ జరిగినప్పుడు కూడా కొంత వాటి ఇంపాక్ట్ని, అంటే అక్కడ పాకిస్తాన్ బేస్గా రైజ్ అవుతున్నటువంటి ఉగ్రవాద నిర్మూలించడంలో మాత్రం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం హర్షణీయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ 10 ఏళ్లలోనే పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులు చాలామంది హతమైపోయారు. అంటే ఆ ఉగ్రమూలాలు అసలు లేకుండా చేయాలనేది పాక్ స్పాన్సర్డ్, అంటే పాక్ ప్రభుత్వ పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళిద్దరే దగ్గరుండి ఇన్స్టిగేట్ చేసి ఆ ఉగ్రవాదాన్ని భారత భూభాగంలోకి పంపించి అంతమంది ప్రాణాలు తీశారు అని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఆయన పాయింట్అవుట్ చేస్తూ చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు అంటే ఏదైతే వార్నింగ్ జనరల్గా పాకిస్తాన్ ఏది మనం నమ్మలేం కాబట్టి ఇటువైపు నుంచి ఒక చర్య వచ్చినా సరే, ఇటువైపు నుంచి ఒక డైలాగో, లేదంటే ఒక స్టేట్మెంటో, లేదంటే ఒక ప్రెస్ మీటో వచ్చినా సరే అక్కడ వ్యతిరేకంగా ఒక కామెంటు, ఒక స్టేట్మెంటో, ప్రెస్ మీటో వచ్చేస్తుంది, ఆ దేశం నుంచి వచ్చేస్తుంది. కానీ అది చాలా అంటే ఎంత భిన్నంగా ఉంటుందంటే
అసలు మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా మేము కూడా ఉగ్రవాద బాధితులు అనే ఒక కొత్త కలరింగ్ ఇస్తూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్మీ చెప్పినట్టు ఉంటుంది తప్పించి ప్రభుత్వం చెప్పినట్టుగా ఆర్మీ విందు. ఆర్మీ ఎప్పుడు అది ఒక మిలిటరీ బేస్డ్ రూలింగ్ అనే భావించాల్సిన అవసరం ఉంటుంది. పాకిస్తాన్ దశాబ్దాలుగా తీసుకున్నా సరే చాలా మనం అంటే వాళ్ళకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకున్నా సరే సైన్యందే ఎక్కువ పట్టుంటుంది, ప్రభుత్వాన్ని చాలా తక్కువ. ఈవెన్ దో ఓట్ల పరంగా అంటే చాలా ఉద్రిక్తలు, బాంబు బ్లాస్టులు, అల్లర్ల మధ్య ఎలక్షన్స్ జరిగినా సరే, ప్రభుత్వం ఫామ్ అయినా సరే అక్కడ పాలకులది ఏమి ఉండదు, అంత ఆర్మీ చేతిలోనే ఉంటుంది. ఆర్మీ ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది అనేది ఓపెన్ ఫ్యాక్ట్. సో ఈ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఏదైతే ఉందో ప్రభుత్వాలు కావచ్చు లేదంటే పాక్ ఆర్మీ ఇద్దరు కలిసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరుపైన ప్రధాని మోదీ చాలా సివియర్గా కండెమ్ చేస్తూ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ అదేవిధంగా వాటర్ ఒకే కలిసి ప్రవహించు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట ఉండవు అని చెప్తూ చాలా క్లియర్ కట్గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించిన పరిస్థితి ఉంది మమత. రైట్. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు ఉగ్రవాదులు అయితే చనిపోవడం జరిగింది దాదాపు, మరి నెక్స్ట్ ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి ఈ విధంగానే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము, అసలు భారత్ అనేది వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ కూడా మోదీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చూడొచ్చు ఒకవేళ పాక్ మళ్ళీ ఈ రకంగానే దాడులు చేస్తే? ఎలాంటి దాడులు చేసినా సరే ఖచ్చితంగా సైన్యం అన్ని విధాలుగా అండి, ఎటువంటి ప్రయత్నాలు అయినా సరే, ఏ విధంగా అయినా సరే, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా సైన్యం సిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి. గగనతలం కావచ్చు, భూతలం కావచ్చు, సముద్ర ఉపరితలం కావచ్చు, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా డిఫెన్స్, అన్ని సైనిక బలాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చాలా క్లియర్ కట్గా ప్రధాని సాక్షాత్ దేశాన్ని లీడ్ చేస్తున్న ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఒక పెద్ద వార్నింగ్గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ మొన్న జరిగినటువంటి అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమయ్యారు. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా 100 నుంచి 110 వరకు ఉగ్రవాదులు చనిపోయారు అనేది ఒక లెక్క. గవర్నమెంట్ అదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా జైషే మహమ్మద్ కావద్దు, లష్కర్ తోయిబా కావచ్చు, టీఆర్ఎఫ్ కావచ్చు, ఇట్లా కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా తమ వే ఆఫ్ నేచర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఉండకుండా అటువంటి సంస్థల పేరు కానీ లేదంటే ఆ సంస్థల పేరు మీద ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టడం కానీ, వారిని స్లీపర్ సెల్స్ ద్వారా మళ్ళీ వేరే కంట్రీకి పంపించడం కావచ్చు, అంతర్జాతీయంగా ఇలా ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేసేలా వ్యవహరించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించము. చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్, ఊహించిన విధంగా ఉగ్రవాదులు కావచ్చు, ఆ దేశ ప్రభుత్వం కావచ్చు, పాక్ ఆర్మీ కూడా ఊహించినంత స్ట్రాంగ్గా రిటాలియేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఒక శాంపిల్ చూపించాం. ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన శాంపిల్తో ఉగ్రవాదులు, ఆ పాక్ ప్రభుత్వమే కాదు, ఆర్మీయే కాదు, ఈవెన్ ఉగ్రవాదులు సైతం కూడా కళ్ళలో కూడా ఊహించినంత డ్యామేజ్ చేసి పంపించామనేది మోదీ చాలా బలంగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక సీరియస్ వార్నింగ్ గానే మనం తీసుకోవాల్సిన, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా సీరియస్ వార్నింగ్ గానే పరిగణించాల్సిన అవసరం. లేదంటే ఇంకా వెరీ స్ట్రింజెంట్ యాక్షన్స్ విల్ బి టేకెన్ బై ఇండియన్ గవర్నమెంట్ అన్నట్లుగా ఆయన ప్రధాని మోదీ చాలా క్లియర్ కట్గా ఒక సందేశాన్ని పంపుతున్నారు మమత. రైట్. అదేవిధంగా చూసుకుంటే మనకి అంటే ఇంటర్నేషనల్ వైజ్గా మనకైతే ఒక సపోర్ట్ అనేది ఇప్పుడు లభించింది. ఒకవేళ మళ్ళీ పాక్ ఈ అటాక్ అనేది చేస్తే మరి పాక్ కూడా కొన్ని దేశాలు అనేవి సపోర్ట్ చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా పాక్కి సపోర్ట్ చేస్తాయా, మరి మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ట్రంప్ దీనికి సంబంధించి మన భారత్ అదేవిధంగా పాక్ మధ్య సయోధ్య అయితే కుదర్చడం జరిగింది. మరి నెక్స్ట్ ఒకవేళ పాక్ మళ్ళీ ఈ రకంగానే దాడులకు పాల్పడితే మరి ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు యాజ్ అమెరికా ప్రెసిడెంట్గా? ట్రంప్ తీరు పర్టికులర్గా అమెరికా తీరు ఎప్పుడు కూడా గోడ మీద పిల్లిలానే ఉంటుందంటే రెండు వైపులా జంప్ అవడానికి ఆస్కారం ఉండేలానే చేస్తూ ఉంటారు. ఆయన చేసిన ఇటీవల చేసినట్టు నిన్న శనివారం చేసిన ఎక్స్లో ట్వీట్ కావచ్చు, లేదంటే ఈరోజు చేసినట్టు స్టేట్మెంట్ కావచ్చు, మేము 2 దేశాల మధ్య సరిహద్దు కుదిర్చాం, లక్షలాది మంది ప్రాణాలు కాపాడాం, 2 దేశాలతో మేము వాణిజ్యపర సంబంధాలు పెంచుకుంటాం, మరింత డెవలప్ అవుతాం, వారిద్దరికి కూడా 2 బలమైన దేశాలు, 2 బలమైన నాయకత్వాలంటూ కొంత చీప్ స్టేట్మెంటు. అట్ ది సేమ్ టైం అతను ఒక పెద్ద అంటే అగ్రరాజ్యాన్ని పెద్దనగా మనం భావిస్తూ ఉంటాం. సేమ్ ఆ టైప్లోనే అతను కోట్ చేసుకొని కొంత ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీనిపైన కొంత భారత్ నుంచి అయితే, ఎందుకంటే పాకిస్తాన్ని భారత్తో ఎక్కడ కంపాటబుల్ కానీ దేశాన్ని కంపేర్ చేస్తూ 2 బలమైన దేశ నాయకత్వాలంటూ ఏదైతే ఒక కోట్ చేసి ట్వీట్ చేసి హడావుడి చేశాడో దాన్ని కండెమ్ చేస్తున్న పరిస్థితి. అఫ్కోర్స్ ఓపెన్గా ఇన్ అండ్ అవుట్ అయినా సరే ఇంటర్నల్గా కొంత పాకిస్తాన్కి ఆయుధపరంగా గతంలో సపోర్ట్ చేసినప్పటికీ బట్ టెర్రరిజానికి వ్యతిరేకం అనేది ఓపెన్ ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా అనేది ఎప్పుడు కూడా టెర్రరిజానికి వ్యతిరేకం అనేది ఒప్పుకోవాల్సి ఉంది. కానీ తన అవసరాల కోసం ఏ స్టెప్కైనా వెళ్ళే పరిస్థితి అయితే అమెరికా దగ్గర ఉంటుంది. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు మోదీ ప్రధాని అయిన తర్వాత మొన్న ఆయనతో కావచ్చు అంటే ట్రంప్తో సత్సంబంధాలు కొనసాగించడం, అంతకుముందు
అంతకుముందు ప్రెసిడెంట్తో కూడా సత్సంబంధాలు కొనసాగించడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కొంత భారత్ అయితే సత్సంబంధాలు కంపారిటివ్లీ సపోర్ట్ వైజ్ అయితే షోర్ షాట్గా భారత్ వైపు ఉంటుంది. బట్ ఉగ్రవాద నిర్మూలన కోసం పాకిస్తాన్పై అగ్రరాజ్యం పెద్దనగా ఉన్నటువంటి అమెరికా ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది, ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ సైలెంట్ చేస్తుంది, లేదంటేనేమో అంటే జనరల్గా ఏంటంటే పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయిన దేశం కాబట్టి వాణిజ్యపరంగా కొంత అప్పులు కూడా ఎక్కువగా అమెరికా నుంచి తెచ్చుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని ఆపటం కానీ లేదంటేనేమో వాణిజ్యపర సంబంధాలు పూర్తిగా తెంచుకోవడం కానీ ఇలాంటివి చేసామంటే ఆబ్వియస్గా కొంత అక్కడ కరువు జనరేట్ అయిపోద్ది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఈవెన్ ఆకలి చావులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో పాకిస్తాన్ అమెరికా తలుచుకుంటే అలా కూడా వాటిని కంట్రోల్ చేయగలదు, పాకిస్తాన్ అలా కూడా కంట్రోల్ చేయగలదు. బట్ ఓపెన్ ఫ్యాక్ట్ అంటే ఖచ్చితంగా ఇండియాతోనే ట్రావెలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ కొంత ఇందులో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు దేశాల మధ్యన పరిస్థితులను కూడా వాణిజ్యపరంగా ఉపయోగించుకునేందుకు అమెరికా ట్రై చేస్తూ ఉంటుంది. అది కూడా తెలిసిన విషయం. ఆయన ట్రంప్ మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆయన చేసిన స్టేట్మెంట్ లేదంటే ఆయన చేసిన ట్వీట్లు చూసినా కూడా మనకి ఇదే పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ సో పాకిస్తాన్ని సపోర్ట్ చేసే దేశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చైనా అనేది ఎప్పుడు కూడా ఈవెన్ మన జరిగిన పాకిస్తాన్ రిటాలియేషన్ ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన రిటాలియేషన్లో చైనా చెందినటువంటి చైనా మేడ్ ఆయుధాలు కూడా వచ్చాయి, చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్స్ కూడా ఉన్నాయి. సో పాకిస్తాన్కి ఖచ్చితంగా చైనా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే భారత్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చైనాకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది కాబట్టి కళ్ళ ముందుట ఎదుగుతుందనే ఒక ఒపీనియన్తో కొంత తొక్కేయడానికి పాకిస్తాన్ ద్వారా కొంత ఇంపాక్ట్ గత కొన్ని నెలలుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. సో చైనాతో పాటుగా టర్కీ కావచ్చు లేదంటే కొన్ని ముస్లిం మైనారిటీ కంట్రీస్ ఏవైతున్నాయో కొన్ని సపోర్ట్ చేసే దేశాలు ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ కంట్రీస్ అయితే ఖచ్చితంగా భారత్ వైపే ఉంటాయి కాబట్టి పాకిస్తాన్పై ఒత్తిడి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ కంట్రీస్ సపోర్ట్ చేస్తామనేది సంఖ్యాపరంగా మేబీ తక్కువ, ఖచ్చితంగా పాకిస్తాన్కి 10 నుంచి 15 లేదంటే 20 కంట్రీస్ ఉంటాయి. మిగతా 195 కంట్రీస్ లోపల ఖచ్చితంగా మెజారిటీ దేశాలు మాత్రం భారత్ వైపే ఉంటాయి. సో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని ఆధారాలు అన్ని అంశాలు అన్ని పక్కాగానే ఉన్నాయని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులోనూ ఒక క్రెడిబిలిటీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ పై ఒక క్రెడిబిలిటీ కూడా ఉత్పన్నమైంది ఆఫ్టర్ మోదీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. సో కాబట్టి కొంత ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పాకిస్తాన్ పైనే ఒత్తిడి కావచ్చు అన్ని విధాలుగా ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.